సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. వేణు గారిది మీరు ఫస్ట్ స్వయంవరం మీ కాంబినేషన్ అంతా సెట్ అయిన తర్వాత అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత మంచి హిట్ సక్సెస్ ఇచ్చారు. మళ్ళీ అదే వేణు దగ్గర నుంచి మీకు ఒక ఆఫర్ వచ్చింది. అవును. అది కళ్యాణ్ రాముడు సినిమా ఉంది కదా, దానికి వచ్చింది. దానికి కూడా బల్క్ డేట్స్ అడిగేసరికి బల్క్ డేట్స్ అంటే ఇప్పుడు 40 days అంటే ఇప్పుడు మనం ఏదో ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా 40 days ఫ్రీగా ఉంటే మనం ఎలాగో సక్సెస్ఫుల్గా లేనట్టే కదా. అలా 40 days ఫ్రీగా అయితే ఉండవు. సో బల్క్ డేట్స్ అడిగేసరికి ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ షిఫ్ట్ చేసి అడిగుంటే అయి ఉండేదేమో, అవ్వలేదు. మీది హనుమాన్ జంక్షన్ కూడా మంచి క్యారెక్టర్ దాంట్లో. అవునండి, అవును. అది కూడా లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యాను నేను. యాక్చువల్లీ వేరే వాళ్ళు చేయాలి, అది వేరే వాళ్ళు చేయలేదు, లేకపోతే దొరకలేదు, సంథింగ్ ఏదో అయింది. అదేమైపోయిందంటే నేను అప్పుడు జగపతి బాబు గారితో నాలో ఉన్న ప్రేమ చేస్తున్నా, గజాల నేను ఆయన సినిమా చేస్తుంటే క్లైమాక్స్ సీన్ ఏదో షూట్ చేస్తుంటే ఆయన హనుమాన్ జంక్షన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ పేపర్లో ఓపెనింగ్ పిక్చర్స్ అన్నీ చూసేసా. సో ఆయన అక్కడే ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ లేకపోతే లేరు అనుకుంటా. ఇంకొక హీరోయిన్ పిక్చర్ నేను చూడలేదు, లేకపోతే నాకు తెలీదు. తీసుకుని ఆవిడ రాలేదా లేకపోతే ఆవిడ లేరా అప్పటికి ఇంకా తెలీదు. సో ఒక ఆర్టిస్ట్ మిస్సింగ్ ఉంటే అప్పుడు ఆయన అడిగా, ఏంటండి ఇంకొక హీరోయిన్ ఉండాలి కదా, ఎవరు చేస్తున్నారు అది? ఇంకా అనుకుంటున్నా అమ్మా ఇది అది అన్నారు. అదేంటంటే నేను ఇక్కడే ఉన్నాను, మరి నా గురించి ఆలోచించలేదా అని అన్నీ ఫస్ట్ టైం నేను అన్నాను. ఎప్పుడు నేను అలా అడిగే టైప్ కాదు, కాకపోతే ఆ టాపిక్ అలా కాన్వర్జేషన్ వచ్చింది. అప్పుడు మేము కరెక్ట్గా అక్కడే ఉన్నాం. మేము రైల్వే స్టేషన్లో ఏదో షూట్ చేస్తున్నాము. సో ఒక ఐసోలేటెడ్ రూమ్లో ఉన్నాం, అంటే జనాలు బయటంతా జనాలు ఉంటారు కదా, సో అక్కడ ఉన్నాం. సో ఆ టైంలో నాకు దొరికింది ఛాన్స్ ఆయనతో మాట్లాడడానికి. అప్పుడు అదే టాపిక్ వచ్చింది. అప్పుడు ఆయన అడిగాను అనమాట. ఆయన అన్నారు, అవునమ్మా నాకెందుకు ఐడియా రాలేదు, నువ్వు ఉన్నావు కదా, అవును నువ్వు చేస్తావా, అదేంటంటే ఎందుకు చేయను మరి ఇలా అడుగుతారంటే, ఓకే అయితే చేద్దాం అయితే నేను చెప్తాను అని చెప్పారు. దట్స్ హౌ ఐ ఎంటర్డ్. సో అప్పుడు కూడా నాకు తెలియలేదు PR ఇంపార్టెంట్ అని. ఎవిడెన్స్ ఉంది కదా. సో అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు. అవును, ఐ థింక్ నేను ఇబ్బంది పెడతానేమో అడిగి అనే ఫీలింగ్లో ఉంటాను. ఇప్పటికీ అలాగే ఉన్నా, మారాలనుకుంటాను కానీ ప్రతిసారి ఇబ్బంది పెడతానేమో అని అనుకుంటాను. అంటే ఈ అమ్మాయి సినిమాల కోసమే చేస్తుందేమో, మనము విష్ చేసి న్యూ ఇయర్కి చేస్తూ ఉన్నాం అనుకోండి, సడన్గా ఎప్పుడైనా సినిమా చేస్తానంటే పర్వాలేదు, మనం డైరెక్ట్గానే అంటే కొంచెం అలాంటి మొహమాటం, చాలా మొహమాటస్తురాలని, కొంచెం ఆ మొహమాటము ప్లస్ వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నామేమో అన్న దీంట్లో ఎప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు ఐ థింక్ అడగాలేమో అని ఇప్పుడైనా నేర్చుకోవాలి. మెసేజ్ పంపించేయండి డైలీ ఒక. మనకి ఇప్పుడు నంబర్స్ అడగాలి, నంబర్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. అవును, చూద్దాం. మీ వారు డాక్టర్, సో ఆల్మోస్ట్ మీకు ఏదో 1,000 కోట్ల ఆస్తులు. మీరు ఇండియాకి రావటం సపరేట్ ఫ్లైట్లో వస్తారా? నేను అంబానీ గారి సిస్టర్, మీకు తెలీదా? అంబానీ ఇప్పుడు అదే పెడతా తమ్ము, పెట్టండి. కరెక్టే కదా, 1,000 కోట్లు ఉన్నాయి నాకు. టాటా గారు మనవరాలు, అది కూడా పెట్టండి. వాళ్ళు ఎలా రిలేటివ్ లో డాక్టర్ పెట్టండి. అవును, నేను ఇప్పుడు నా ఓన్ ఫ్లైట్ లో వచ్చాను ఇక్కడికి. ఓన్ ఫ్లైట్. ఇప్పుడు ఏంటంటే అంతేకాకుండా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, మళ్ళీ నా ఓన్ ఫ్లైట్ లో తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని మీకు నా ఓన్ ఫ్లైట్ లో చూపిస్తాను. ఓకే, ఫ్లైట్ లో వెళ్ళాలి మరి. ఫ్లైట్ కిందకి దిగుద్దుగా, తర్వాత దిగకుండా పైనుంచే చూపిస్తాను. పైనుంచే చూపిస్తాం. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అది నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకుని మళ్ళీ నాకు 1,000 కోట్లు ఉన్నాయని చెప్తారు. సో అడ్వాంటేజ్ కదా నాకు. 1,000 కోట్లు ఏం లేవులేండి అంటే అట్లా ఏం లేదు,
ఉంది డెఫినెట్లీ డాక్టర్ కదా. అంటే చాలామంది మీరు చూసింది ఏదైతే ఉందో అది నా లైఫ్లో జరగకూడదు అన్నది మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకున్నారు అనుకోవాలి కదా. అంతే అండి. మీరు సైన్ చేసిన ప్రాజెక్ట్ లేవు కానీ లైఫ్ విషయంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. అంటే మీ లైఫ్లో కూడా సేమ్ రెమ్యునరేషన్ పరంగా ఎగ్గొట్టిన పర్సన్స్ ఉన్నారు. సాఫ్ట్ గా ఉంటాను మీకు అర్థమైపోవాలి కదా ఈ పాటికి. మరి డబ్బింగ్ మీ చేతిలో ఒక అస్త్రం ఉందిగా డబ్బింగ్. ఓ నా డబ్బింగ్ కి అంత పవర్ ఉంటుంటే ఏముంది సునీత గారు ఎవరో చెప్తారు, నేను చెప్పబోతే కదా. నా డబ్బింగ్ కి అంత పవర్ లేదు కదా ఇప్పుడు అది. సో అయినా కూడా అండి ఒక్కరోజు యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాగే ఎవరో ఇవ్వలేదు, నాకు గుర్తులేదు ఏ సినిమా కూడా, నిజంగా ఆనెస్ట్లీ గుర్తులేదు. చాలా మంది ఇవ్వలేదు. ఎందుకులేండి అంటే ఇంకా ఇప్పుడు ఎవరో కలెక్ట్ చేసుకునేది లేదు కదా, చాలా మంది ఇవ్వరు కదా. అవును, ఇంకా ఇది మనము అంటే దాన్ని అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తే బెటర్ కదా వాళ్ళతో కూడా. అందుకని నేను కూడా గుర్తు పెట్టుకోవాలా, నిజంగానే గుర్తులేదు. కానీ నాకు గుర్తుంది ఏంటంటే ఒక్క సినిమాకి ఏదో ఇవ్వలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మినిమం ఇవ్వాల్సింది కూడా ఇవ్వట్లేదు, అంటే జస్ట్ బేర్లీ ఈవెన్ నా స్టాఫ్ పేమెంట్ చేయాలంటే కూడా అలా ఉండేది అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఇంకా ఏంటంటే వాళ్ళు అందరికీ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లా. సో ఏమైపోయిందంటే అప్పుడు ఒకరోజు చాలా అంటే నేను కూడా ఫేస్ అయ్యి, అందరూ ఇలా చెప్తారు కదా, ఏంటండి మీకు ఇవ్వకపోవడం ఏంటి, ఇలా 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 ఊరుకోగండి ఏదో చెప్తారు కదా మనకు కొంచెం. సో ఆ ఇదిలో ఒకరోజు చెప్పాను, మీరు ఇస్తేనే వస్తా షూటింగ్కి, లేకపోతే రాను. రెడీ అయిపోయా అని చేసా, నేను వెళ్ళకపోతే మా నాన్నగారు రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు మా అమ్మకి, ఏమవుతుంది ఏంటి అని. ఒకసారి రాత్రి ఒకసారి ఏమైంది అనేది అనుకుంటా, అంటే ఊర్లో లేకపోతే. ఆ రోజు ఊర్లో లేరు, మా నాన్నగారు లేరు. సో ఆ రోజు ఫోన్ చేశారు మా అమ్మకి, ఏముంది 11 అయిపోయింది వెళ్ళలేదు, రెడీ అయిపోయింది కానీ వెళ్ళలేదు, వాళ్ళు రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదు అందుకని ఇంకా అది వెళ్ళట్లేదు అంటే. మా డాడ్ ఎంత కోపడేశారంటే నన్ను, నీకు ఏంటి డాక్టర్ కూతురు, నీకు డబ్బులు కావాలా, డబ్బుల కోసం వచ్చామా మనం, ఏంటి నువ్వు చేస్తున్నావు, వాట్ ఈస్ దిస్, అసలు నా కూతురు ఇలా చేస్తుంది అనుకోవట్లేదు, నువ్వు మాట్లాడకుండా వెళ్ళి పనిచేసిరా, తర్వాత చూసుకుందాం ఏమవుతుందో, డబ్బులు లేకపోతే ఇప్పుడు ఏంటి అడుక్కు తింటున్నామో మనం ఏమన్నా అని తిట్టేశారు. అంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే పని ఆపకూడదు, చాలా మంది దీని మీద బతుకున్నారు, మనం ఆపేయకూడదు. కానీ అట్ ద సేమ్ టైం ఆయనకి తెలుసు నేను చేసింది ఏంటంటే నా రెమ్యూనరేషన్ నాకు రావడం కూడా ఇంపార్టెంటే కదా, నేను కూడా పని చేస్తున్నామని వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవ్వాలి. సో నేను చేసింది ఆ రకంగా తప్పనిలే కానీ నువ్వు డీల్ చేసిన విషయం కరెక్ట్ కాదు అని ఆయన ఫీలింగ్. నేను ఇంకా అప్పుడు దాని తర్వాత ఎప్పుడు అలా చేయలేదు. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు అండి. అంటే మన మంచితనం ఉంటుంది కదా అని అనుకునే వాళ్ళం. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాంలే, నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ వాళ్ళు కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండదు, వేరే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి మళ్ళీ ఇస్తారు. సో అంటే తెలిస్తే ఇప్పుడు బాధేసి, అలా చేసినప్పుడు బాధేసి, అంటే ఉండి ఇవ్వకుండా. నాన్నగారు విజయవాడలో డాక్టర్గా ఉన్నారు కదా? అవునండి, నెఫ్రాలజిస్ట్ మా నాన్నగారు. ఇప్పుడు కోల్కతాలో పనిచేస్తున్నారు. మీరు ఒక్కరే? సో అందుకని మీకు ఫ్రీడమ్. నేను ఇంకా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, సో వాళ్ళు కోల్కతా వెళ్ళి పనిచేస్తున్నారు. అసలు ఎందుకు డబ్బులు మనకేమన్నా లేవా, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాం అని చెప్పేసి మీ నాన్నగారు అన్నారు. అవునవును, అలాంటి గాసిప్సే కొన్ని క్రియేట్ అయ్యాయి అప్పట్లో. ఏది డబ్బులు లేవనో, లేకపోతే చిరంజీవి గారు హెల్ప్ చేశారనో, అవి చూసినప్పుడు ఏమనిపించేది మీకు? అవి చాలా సిల్లీ అండి, ఎవరికైనా చూస్తే తెలుస్తుంది అది. అసలు అది అలా ఎలా ఉంటారు ఎవరైనా, అసలు అలా ఉంటే ఐ డోంట్ నో అసలు అది ఎలా చూస్తారనుకుని వాళ్ళు పెట్టారో, అది మళ్ళీ ఎలా చూసారో, అవి 1 మిలియన్ వ్యూలు అట్లా ఎలా వెళ్ళిపోయాయో నాకు అర్థం అవట్లా. అంటే ఇప్పుడు మనం చెప్పేది కొంచెం న్యాచురల్ గానే ఉండాలి కదా, కరెక్ట్, అస్సలు లేకుండా అసలు అలా బతికి ఏం లాభమో నాకు తెలీదు. అలా అంటే కొన్ని డబ్బుల కోసం చెయ్యొచ్చు, కొన్ని ఏమైనా కూడా చేయకూడని పనులు ఉంటాయి. ఏమైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చేయకూడని పనుల్లో అది నేను అది అని అనుకుంటాను. అసలు ఆ క్రియేషన్ లో మళ్ళీ చిరంజీవి గారిని కలపటం
అదే అదొకటి అసలు ఇంకే ఆయన దానం చేశారు నాకు. అంటే ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తారు అనుకుంటా అందరికి, మంచిదే లేండి. ఆయన హెల్ప్ చేశారు అనడంలో ఆయన ఎలివేట్ అయ్యారు, మంచిదే. నన్ను మధ్యలో అదేదో సినిమా ఇచ్చారని చెప్పుంటే బాగుండేది. చిరంజీవి గారి సినిమా అవకాశం రాలేదా మీకు? రాలేదండి. మెగా కాంపౌండ్ నుంచి రాలేదన్నారు కానీ మీకు తమ్ముడు అవకాశం రాలేదా? తమ్ముడు వచ్చినట్టుంది ఫస్ట్ అవకాశం. తమ్ముడు వచ్చినట్టుందండి, అవునవును. అప్పుడు కానీ అవ్వలేదు, స్టేట్స్ ఎక్కడో ఉండిపోయాయి. సో అదే సెకండ్ హీరోయిన్గా అని నేను విన్నాను, బట్ ఓకే ఓకే. సో మరి ఖుషీది రషెస్ వచ్చి చూశారు, మనోహరం చేస్తున్నప్పుడు వచ్చి చూశారు. అంటే మాకు చూశారు అనేది మేనేజర్ గారు కన్ఫర్మేషన్ ఇచ్చారు, వచ్చి చూశారు. సో వచ్చి చూశారు, మరి అప్రోచ్ అయ్యారో లేదో నాకు తెలీదు, మా అమ్మకి తెలుసు. అప్పుడు ఇంకా చాలా చాలా బిగినింగ్ టైంలో, సో నాకు పెద్ద తెలీదు. ప్రాబ్లీ వచ్చారనమో మరి నాకు తెలీదు.